తెలంగాణలో ఉన్న వాళ్ళంతా ఏంది ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు 60 ఎకరాలు 70 ఎకరాలది రాజ్యం నడుస్తున్నది. మరి తిండికి గతి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎట్లా మరి కావద్దా? తెలంగాణలో వాళ్ళు కావాలి కదా. మళ్ళీ ఇండిపెండెంట్ ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు దాడులు జరిగినాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, అయినా దాడులు జరుగుతా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు దీన్ని? అయితే దీనికి కారణం ఏంటంటే ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు చూడు, అది వచ్చింది తప్పు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడొద్దు. ఈరోజు ఏ పార్టీలు అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడద్దు, వేరే రకంగా మాట్లాడదు. నేను ఇది చేస్తా అది చేస్తా నేను అంటాను చెప్పుడు వరకే ఉంటుంది, వాళ్ళు చేసేది చేయరు. ఇప్పుడు అమ్మవారికి పోయి దండం కొడతాము, ఇదిగో మొక్కి పూజ చేసి వస్తాము, అంతవరకే ఉంటుంది. మరి రియల్గా చేయాలనేది ఆయన సిద్ధాంతం చూడు. ఉన్నది అది రియల్గా చేయాలన్నది. కొత్త పార్టీ పెట్టాలా? మళ్ళీ కొత్త పార్టీ పెడతాను పెట్టాలా బా. ఇప్పుడు నేను ఆ రోజు చెప్పించిన పెట్టితేనే అవుతుంది. అందరు యూనిటీగా కావాలి, నీవు కూడా ఆయన దాంట్లో పోవాలి. నేను అనేది ఏంటంటే ముందు ఫస్ట్ మీడియా లేదు, మీడియా కూడా సపోర్ట్ ఇవ్వాలి. మీడియా వాళ్ళు ఈనాడు జ్యోతి ఇప్పుడు మీడియా వాళ్ళు ఎందుకు సపోర్ట్ ఇయ్యరు? తెలంగాణ అన్నం తింటున్నారు, తెలంగాణ నీళ్ళు తాగుతున్నారు. అర్థమైందా? 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అది తింటలేరా? ఆంధ్రజ్యోతి అయినా ఈనాడైనా కూడా అన్నం ఏమో మనది తింటారు, పాటనేమో వాళ్ళది పడతారా? పేపర్ వాళ్ళు కూడా అన్నం మనది తింటారు, పేపర్ వాళ్ళది ఆంధ్ర వాళ్ళది పడతారా అనేది నేను అర్థమైందా తమ్ముడు? నేను చెప్పేది మన నీళ్ళు తాగి మన బట్ట కట్టినప్పుడు మన పాట పాడాలి. కొద్దిగా చెప్పాలి కదా. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. అలా నేను తప్పు మాట్లాడిందా చెప్పు? ఏమన్నా తప్పు మాట్లాడితే చెప్పు. వాళ్ళ ఇంటి గురించి పంచాయతీ గురించి మాట్లాడలే కదా. వాళ్ళది ఇంటి గురించి మాట్లాడితే కేసీఆర్, కవిత గురించి, కేటీఆర్, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలే కదా. పబ్లిక్ బాగా కావాలంటే మాట్లాడుతున్నాడు. ఆయన ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా అంటారు, ఇచ్చిండ్రా? దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చేసిండ్రా? 3016 ఇస్తామని చేసిండ్రా? వాళ్ళ అయ్యా అన్నారు. ఇదైతే పబ్లిక్ తెలుసు కదా తమ్ముడు. మరి ఏడున్నది? రియల్గా చేసి లేదే లేదు. అర్థమైందా? అరే నీ అమ్మ ఏషం నాగార్జున సార్ ఎంత మంచిగా ఉన్నది, అది శ్రీశైలం ఎంత మంచిగా ఉన్నది అది చెప్పడం తప్ప. మొన్న కాళేశ్వరం కట్టిండు 1000 కోట్లు పెట్టి, అది ఎవరిది? నీ సొమ్ము, నా సొమ్ము, ఈయన సొమ్ము. అది ఆ పైసలన్నీ మరి అవన్నీ నీ మీద చెక్ చేసిండు. 120, 30, 130 రూపాయలకు మంచి నూనె, అది ఎట్లా అవుతున్నది? అర్థమైంది? 110, 120 రూపాయలు పెట్రోలు, డీజిల్, వీటి మీద టెక్స్ వేసి మన జేబులోకి వెళ్ళి తింటున్నారు.